తీసి సినిమా షేదైనట్లు ఈ హీరోలంతా ఆఖరికి సినిమా దుకాణాలు బంద్ చేసుకొని పాలిటిక్స్ లో దుంకేటట్లున్నారు. మొన్ననే తలపతి విజయ్ పార్టీ పెడుతున్నట్లు చెప్పనే చెప్పిండు. షానొద్దులు తమిళనాడు పాలిటిక్స్ లో సినిమా వాసన కూడా చూపెట్టిండు. ఇక ఇప్పుడు విశాల్ పేరు కూడా వినిపిస్తుంది. విశాలమైన మనసుతోని సేవలు చేస్తున్న విశాలు ఇక రాజకీయ పార్టీ పెడతాడట. అయితే ఇప్పుడు పెడతాడా, ఇంకా టైం ఉందా, అసలు పెడతాడా లేడా అయి చూద్దాం పాండి. తమిళ తంబి హీరోలు సినిమాలకా తోడిచిపోతే డైరెక్ట్ గా పాలిటిక్స్ లకే అడుగు పెట్టేటట్లున్నారు. మొన్ననే తలపతి విజయ్ తమిళగా వేట్రి కలగం అనే కొత్త పార్టీని లాంచ్ చేసిండు. ఇప్పుడు ఆయనతో వల్లనే విశాల్ కూడా నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. రేపో మాపో పార్టీ పేరుని అనౌన్స్ చేసి 2026 వరకల్లా అధికారం దిశగా అడుగులేస్తాడని బయట గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఒకటేనుకొకటి వార్తలు వస్తుండే వరకు నోరు తెరిచి మాట్లాడిండు విశాలు. బయట జరుగుతున్న దాంట్లో అయితే నిజం లేదట. రాజకీయాలలోకి వచ్చి సంపాదించుకోవాలని నేను అనుకుంటలేను. ఓ గాలు వస్తే మాత్రం సేవ చేస్తందుకే వస్తా. ప్రజెంట్ పాలిటిక్స్ మీద నజర్ పెట్టలేదు. ఏమో చెప్పలేం, భవిష్యత్తులో ఎసోంటి డెసిజన్ తీసుకుంటాను అని అన్నాడు. ఏమో ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటట్లే కనబడుతున్నాడు విశాల్ సార్ ను చూస్తుంటే. అయినా తమిళం హీరోలకు రాజకీయాలు కొత్తేం కాదు. ఎంజీరు, జయలలిత, కరుణానిధి అసోంటోళ్ళు అయితే సీఎంలు కూడా ఈ చక్రాలు భూచక్రాలు తిప్పిండ్రు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా కొందరు వాళ్ళ అదృష్టాన్ని చెక్ చేసుకుంటుండ్రు. విజయకాంతం సార్ అయితే పార్టీ పెట్టి ఆయనకు శాతనైన కాడికి ఎంతో కొంత ప్రభావం చూపెట్టిండు. రజనీకాంతం సార్ అయితే పార్టీ పెట్టాలని ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా పెడుదునా వద్దునా అని వెనక ముందై ఆఖరికి వెనకడిగే వేసిండు. ఇక కమల్ హాసన్ సార్ అయితే మక్కల్ నీది మయ్యమో బియ్యమో అని ఒక పార్టీ పెట్టిండు. కానీ అది జల్దే ఫుట్బాల్ బుడ్డి తేలింది. ఇక నిన్న మొన్న తలపతి విజయ్ కొత్త పార్టీ పెట్టే అట్లనే విశాల్ సార్ కూడా పెడతాడు కావచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇప్పటికైతే పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ పేరుతోటి సేవలు చేస్తున్నాడు. అట్లనే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా దేవి ఫౌండేషన్ పెట్టి సేవలు చేస్తాడట. ఇంకింత ఎక్కువ సేవ చేయాలనుకుంటే మాత్రం పక్కా పార్టీ పెడుతుండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి తెలుగు మూలాలున్న ఈ తమిళం హీరోలు పొలిటికల్ జర్నీ ఎప్పుడు షురువైతుందో.